గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రామ్ జగన్ అంటే ఒక డైలాగ్ డెలివరీలో కానీ ఒక లుక్ పరంగా కానీ పర్ఫెక్ట్ యాక్టింగ్ ఉన్న మనిషి. ఎందుకు ఇండస్ట్రీ మీద ఆ అవకాశాలు కానీ ఆ క్యారెక్టర్లు కానీ చాలా సీరియస్గా తీసుకొని ఎందుకు ఇండస్ట్రీ మీద ఫోకస్ చేయట్లేదు? అంటే నేనంటే ఫోకస్ ఇన్ ద సెన్స్ నాకు ఎప్పుడు ఏదో ఒకటి వర్క్ వస్తానే ఉందండి రాజా. ద థింగ్ ఏంటంటే ఫోకస్ ఇన్ ద సెన్స్ నాకు వర్క్ ఉంది కదా అని నేను అది చేసుకుంటా పోయాను తప్పించి నాకు డిఫరెన్స్ తెలియదు. యాక్చువల్గా ఫస్ట్ నాకు టీవీలో ఆపర్చునిటీ వస్తూ ఉంటే నేను సినిమాలో చేయలేని గొప్ప గొప్ప క్యారెక్టర్లు టీవీలో చేస్తున్నా. అగ్రీడ్. నేను అట్లా సాటిస్ఫై అయ్యాను. నాకు మంచి వస్తుంది కదా, నాకు కంటిన్యూస్గా వర్క్ ఉంటుంది, రెమ్యునరేషన్ ఓకే, నాకు ఇదే కదా మనం కోరుకుంది, మంచి క్యారెక్టర్ చేయాలనే కదా అని స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నాను తప్పించి సినిమాలు చేయకూడదు, దానికి దూరంగా ఉండాలని కాదు. నేను పుట్టింది అక్కడే. సో దాని మీద దాని వాల్యూ, దాని మీద నాకున్నంత ప్రేమ నాకు తప్ప ఇంకెవరికి తెలియదు. ఈవెన్ నాకు తప్ప ఇంకెవరు తెలియదు ఇన్ ద సెన్స్ నా వైఫ్కి. ఈజ్ లైక్ మై ఫ్రెండ్. నా పిల్లలకి వాళ్ళు ఈ క్యారెక్టర్ సినిమాలో వస్తే భలే ఉంటుంది కదా డాడీ అంటారు. నా డాటర్ కానీ మా అబ్బాయి కానీ వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత, చిన్నప్పుడు కాదు, వాళ్ళు మెచ్యూర్ అయిన తర్వాత. సో నేను ఎప్పుడూ దూరంగా లేనండి. నేను దూరంగా ఉండాలని కానీ అదేం జరగల. బట్ టీవీ వర్క్ వల్ల నేను సినిమాలు ఎక్కువ చేయలేకపోయినామే అనుకుంటాను నేను, అంతే. సార్, ఈ రెండు కూడా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటుంది. అవును, మీరు సీరియల్లో బిజీగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మేకర్స్ అప్రోచ్ అవ్వకుండా ఉండొచ్చు. కరెక్ట్. ఎస్ మీ సైడ్ నుంచి చూస్తే నాకు ఆల్రెడీ వర్క్ ఉంది కాబట్టి మీరు ప్రయత్నాలు చేసి ఉండకపోవచ్చు. ఎగ్జాక్ట్లీ. బట్ ఇక్కడ ఒక సమస్య ఏంటంటే, చెప్పండి, మీలాంటి ఒక ఆర్టిస్ట్ని మిస్ అవ్వకూడదని ఆడియన్కి ఉంటుంది కదా. డెఫినెట్గా ఉంటుంది. సో దాన్ని ఎలా ఫీల్ చేస్తారు? ఎలా ఫీల్ అంటే, ఇప్పుడు నేను టీవీలో కనపడుతున్నాను అనుకోండి, టీవీలో కనపడుతూ ఉంటే ఏ సీరియల్ రాకపోతే ఏంటి సార్ మీరేం కనపడట్లేదు ఏంటి అని అడుగుతారు లేడీస్. ఆ పరిస్థితి లేదు. మీరు చాలా యాక్టివ్గా సీరియస్గా అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు టీవీ ఆడియన్స్ అబ్సల్యూట్లీ సపరేట్ ఉంటారు. ఎందుకంటే డొమెస్టిక్ లేడీస్ అందరూ ఉంటారు చూసారా, డొమెస్టిక్ ఏం చేయట్లేదు ఏంటండి అని అడుగుతారు. లేదా అది అయిపోయింది ఆ సీరియల్ అని అడుగుతూ ఉంటారు. సినిమాలు ఏంటండి సినిమాలు చేయట్లేదు అని అంటూ ఉంటారు. నేను అదేనండి ఆ సినిమా చేశాను, ఈ సినిమా చేశాను. కొన్ని సినిమాలు మధ్యలో అసలు టోటల్గా అసలు చేయకుండా ఏం లేను, నేను చేశాను. నేను అంటూ ఉంటాను అన్నమాట, ఏంటంటే సినిమాలు రావట్లేదు ఏంటంటే నేను చేసిన సినిమా మీరు చూడట్లేదండి అన్నారు. అంటూ ఉంటాను నేను. వాళ్ళు నవ్వుతారు మీలాగానే. సో నిజంగానే జరిగినాయి. అలా కొన్ని సినిమాలు చేశాను. బట్ కొన్ని మహాత్మాలు అంటే గొప్ప క్యారెక్టర్లు నేను అది ఎక్స్పెక్ట్ చేశానండి. యాక్చువల్ ఇంకా ఫ్రాంక్లీ స్పీకింగ్, మీరు ఇంత ఎఫెక్షనేట్గా అడిగారు కాబట్టి చెప్తున్నాను. నేను మహాత్మా తర్వాత కొన్ని క్యారెక్టర్లు వచ్చినాయండి, కానీ నేను చేయలే. మహాత్మాకు ముందు చేయలేదు. ఎందుకు? వన్ డే క్యారెక్టర్లు, ఇంపార్టెన్స్ లేని ఒక సీన్ క్యారెక్టర్లు, 2 సీన్ల క్యారెక్టరు, రేపు షూటింగ్ ఉంటే ఇవాళ నన్ను సార్ జగన్ గారు రేపు పొద్దున మీ పొజిషన్ ఏంటండి అని అడిగిన క్యారెక్టర్లు నేను చేయలే, వదిలేసుకొని. బికాస్ ఓకే వాటి ఇంపార్టెన్స్ ఇంతే అన్నమాట. అవి చేస్తే మనకి ఇంపార్టెన్స్ పోతుందన్నమాట. ఒకవేళ నేను అట్లకి ఇలాగే చేసుకుంటూ పోయాను అనుకోండి, నాకు నిజంగా ఒక సీను 2 క్యారెక్టర్లు ఇంకా నేను లైఫ్ లాంగ్ చేసుకుంటూనే ఉండేవాడిని నేను. ఓకే, అది నా ఒపీనియన్. నేను కాన్స్టెంట్గా నేను సినిమాల్లో కనపడాలంటే కనీసం 4-5 సీన్లు ఉండాలి. లేదు మంచి డైరెక్టర్ అయి ఉండాలి, లేదా పెద్ద బ్యానర్ అయి ఉండాలి, సంథింగ్ ఏదో. అంటే నేను మహాత్మా తర్వాత అంత గొప్ప క్యారెక్టర్ మళ్ళీ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అంత అత్యాసపరుని కాదు నేను. ఏంటండి దాంట్లో 7 గెటప్పులు ఉన్నాయి. 7 గెటప్పులు, ఒక సాంగు, అవును నేను పాడేది, ఒక డెప్త్ సీను, అద్భుతం. అది అసలు మీ క్యారెక్టర్ నుంచే కదా సినిమా మొత్తం టర్న్ అయిపోయేది. అంత గొప్ప క్యారెక్టరు అన్ని వచ్చే అత్యాసపరుని నేను కాదు, కానీ కొంచెం ఇంపార్టెన్స్ నా కెరీర్ ఇంకొక స్టెప్ ఎదగటానికి అట్లాగా వస్తే బాగుంటుంది అని. కానీ అది జరగల. ఓకే, కానీ ఉంటాడు కదా, మీరు అడిగిన క్వశ్చన్, దేవుడు ఉంటాడు కదా. ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల గారి సినిమా ప్యారడైజ్ ఉంది కదా, అవును, దాంట్లో చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నాం. సూపర్. యా, అది ఇట్ గివ్స్ మీ ఎంత ఎనర్జీ ఇచ్చిందంటే చెప్పలేను. వాళ్ళే పిలిపించారు, డైరెక్టర్ గారు పిలిపించారు, గెటప్ టెస్ట్లు అవి చేశారు 2-3 టైమ్స్
చేసి ఆయన నచ్చే వరకు చాలా గెటప్ ప్లేస్ చూసి ఆఖరికి ఒకటి ఫిక్స్ అయ్యారు. నేను షూటింగ్ కూడా చేశానండి. యూఎస్ అమెరికా వెళ్ళే ముందు కూడా ఓకే. షూటింగ్ చేసి అటు వెళ్ళాను. యాక్చువల్గా నేను 13వ తారీఖున వెళ్ళాల్సింది. ఒక 2 days దాని గురించి పోస్ట్పోన్ చేసుకుని ఇలా ఆ షూటింగ్కే అంటే ఏం లేదు సార్, మీరు ఇలాగే అంటే మాకు చాలా పెద్ద పెద్ద సినిమాల్లో ఒక మంచి ఆర్టిస్ట్ కావాలి. మేము చూసిన మంచి ఆర్టిస్టులో మీరు కూడా ఒకరు. మీలాంటి వాళ్ళు ఆ సినిమాల్లో పడితే ఏంటంటే ఆ క్యారెక్టర్లు పెళ్తాయి, మాకు స్క్రీన్ మీద చూసినప్పుడు ఒక ఆనందం కలుగుద్ది అనమాట. థ్యాంక్ యూ. సో ఈ క్వశ్చన్ అడగడానికి కారణం అది. అండ్ మీ గురించి తెలుసుకునేటప్పుడు నాకు ఒక చిన్న విషయం తెలిసింది. చెప్పండి. చిన్నప్పుడు ఫ్యామిలీ నుంచి వచ్చే ఆస్తులు చాలా ఎక్కువ వచ్చినాయి అంట మీకు. అంటే రామ్ జగన్ అంటే మీరు అందరూ చూసే ఏదో సీరియల్స్లో యాక్ట్ చేసి రెమ్యునరేషన్ తీసుకునే రామ్ జగన్ కాదు, సినిమాల్లో యాక్ట్ చేసి రెమ్యునరేషన్ తీసుకునే రామ్ జగన్ కాదు. రామ్ జగన్ బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది. అట్లా ఏం లేదండి. నేను మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను. మిడిల్ క్లాస్ అంటే అబోవ్ మిడిల్ క్లాస్. నాకు అసలు ఎప్పుడు అంటే లోటు లేదు, దేనికి లోటు లేదు. దేనికి లోటు లేదు. నేను కష్టపడే అవసరం కూడా రాలేదు. నేను ఇండస్ట్రీకి వచ్చి చెన్నైలో సపరేట్గా నేను వేషాలు ట్రై చేసే వరకు నాకు అసలు దేనికి లోటు లేదు. అసలు దేనికి లోటు లేదు. ఏది కావాలంటే అప్పుడు సంక్రాంతి వచ్చిందంటే 5-6 జతలు బట్టలు, చేతికి ఇదేంటి బ్రాస్లెట్లు, మెడలో గొలుసులు అవన్నీ ఉండేవి. దానివల్ల నాలో కసి లేదా అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి నాకు. కసి లేకపోతే 40 ఏళ్ళ సినీ కెరీర్ ఎట్టుంటుందిలేండి. అట్లా కదా, అర్జీ ఉంటుంది. అర్జీ ఉంటుంది. అంటే వస్తే మనం ప్రూవ్ చేసుకోవాలని అర్జీ ఉంటుంది. కానీ లైక్ మనకి లేనిది మనకి ఏదైనా మనం వాడు చూసే చిన్నప్పుడు కష్టాలు పడ్డాం అనుకోండి, డబ్బు గురించో లేదా దేని గురించో తిండి గురించి కష్టపడ్డాం అనుకోండి, ఆ కసి ఉంటుంది, అప్రోచ్ వేరే ఉంటుంది. అది వేరే ఉంటుంది. అవును. ఇప్పుడు నాకు అది లేదు. నాకు అది ఆ అలవాటే బ్యాడ్ హ్యాబిట్గా మారిందా అని నాకు నేను అనలైజ్ చేసుకుంటూ ఉంటాను. నేను ఎంత వచ్చింది సార్ ఆస్తి? అది హాస్టల్ గురించి నేను అసలు ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయనండి. నేను అసలు క్యాలిక్యులేట్ చేయను, దాన్ని పట్టించుకోను. నేను అసలు ఆస్తికి అది సెకండరీ. నాకు మనుషులు ఇంపార్టెంట్, వాళ్ళ బిహేవియర్ ఇంపార్టెంట్, వాళ్ళ సైకాలజీ ఇంపార్టెంట్. నేను దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వను. ఫైనాన్షియల్గా ఎప్పుడు పొజిషన్ ఏంటి? ఫైనాన్షియల్ ఐఎమ్ కంఫర్టబుల్. బాగున్నాను. పిల్లలు ఇద్దరు బాగా చదువుకున్నారు, నాకంటే బ్రహ్మాండంగా చదువుకున్నారు. ఇద్దరు జాబులు చేస్తున్నారు. అక్కడే చెప్పాను కదండి, వాళ్ళ కోసం వెళ్ళాను. మా బాబు మ్యారేజ్ కోసం వెళ్ళాను యూఎస్. తను అక్కడ జాబ్ చేస్తున్నాడు. మా అమ్మాయి కూడా అక్కడే ఉంది, తను జాబ్ చేస్తున్నారు. మా అల్లుడు నా డాక్టర్ కూడా జాబ్ చేస్తున్నారు అక్కడ. దే ఆర్ కంఫర్టబుల్. నేను అదంతా వాడు చూసేయండి, ఇది నేనేదో గొప్పగా పెంచేశాను, నేనేదో వాళ్ళకి చూపించేశాను కాదు. వాళ్ళు కూడా కష్టపడ్డారు, దేవుడు బ్లెస్ చేశాడు మమ్మల్ని. లైఫ్ లాంగ్ అలా ఉండాలని కోరుకుంటాను నేను. వాళ్ళు మెయిన్ పిల్లలు నాకు.